ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. సౌమ్య గ్రహమైనటువంటి బుధుడు విష్ణుప్రియుడు కాబట్టి ఈరోజు 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఏ రకంగా ఆరాధించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ సప్తమి పుణ్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. శుభ ప్రయత్నాలకు కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన ఈరోజు పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం. అలాగే వ్యాపార సంబంధిత, విద్యా సంబంధిత విజయాలు సాధించడానికి, సహజమైనటువంటి తెలివితేటలను పెంపొందింప చేసుకోవడానికి బుధుడు యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఈ బుధుడు ఈ రోజు చేపట్టేటువంటి మంచి మంచి కార్యక్రమాల ద్వారా అనుగ్రహ ప్రాప్తిని కలిగిస్తాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పెసలు దానం, విష్ణు ఆలయ సందర్శన, అలాగే విష్ణు స్వరూపాల యొక్క ఆలయ సందర్శన ఈరోజు మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. బుధ ప్రీతికి దోహదపడుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతువు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, శుక్రుడు యొక్క యుతుంది, బృహస్పతి యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఆకస్మిక అనుకూల విజయాలు సాధించడానికి ఈ కేతుగ్రహం బాగా సహకరిస్తుంది. గణపతి ఉపనిషత్తు లేదా గణపతి హోమం కేతువు యొక్క అనుకూల ఫలితాలకి సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక అవకతవకల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. మహిళల గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపచేసేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతుంది. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యా రంగం వారికి కలిసి వస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కూడా లభిస్తాయి. గృహిణులు ఆనందకర పరిస్థితులను గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా అభివృద్ధిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి వెన్నని నివేదన చేయడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో సమయానికి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. విద్యాపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు ఆటంకాలను కూడా చవిచూస్తారు. పారిశ్రామిక రంగం వారికి అనుకోనటువంటి సమస్యలు తారసపడేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహిణులు గృహపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుకూలత రాజకీయ రంగం వారికి మాత్రం కలిసి వస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలను స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం
రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల విస్మయాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యా విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని వెంటనే ప్రదర్శించలేకపోతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు మాత్రం ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో కార్మిక రంగం వారికి అనుకున్నవి సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ సీతారాములకి క్షీరాన్నాన్ని నివేదన చేయటం ద్వారా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్మిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారు నిర్వహించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాలు మహిళలకు అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని దూరం చేసుకోగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులకి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. మహిళల గృహరీత్యా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి అటుకులు బెల్లం నివేదన చేయడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. విద్యార్థులకి చిరు సమస్యలు విద్యాపరంగా ఎదురవుతాయి. మహిళలు
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితి కార్మిక రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి చిరు సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. మానసిక భీతి, మానసిక ధైర్యం రెండూ కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభించినప్పటికీ వెంటనే స్పందించలేనటువంటి పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. విద్యార్థులు విద్యాపరంగా ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. కార్మిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార వాణిజ్య సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్మిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. పిల్లల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధికే వ్యాపార రంగం వారు నూతన ప్రణాళికలు చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సఖ్యత అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఐక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన ప్రణాళికల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలని ఆనందంగా పొందగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మహిళలు గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదించుకోగలుగుతారు. కార్మిక రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి సంబంధ బాంధవ్యాలు అభివృద్ధికి దోహదపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మల్లెపూలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే పొరపాట్లని ఆలస్యంగా తెలుసుకుంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల, ప్రతికూల మార్పులు చేకూరుతాయి. సంబంధిత కార్యక్రమాలని వెంటనే చేపట్టలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. సత్తువతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి లభ్యమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో తెలివైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి సాఫ్ట్వేర్ రంగం వారికి తారసపడతాయి. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మకి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు వేగవంతమవుతాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభదాయకం.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మన గృహంలో ప్రతి పని కూడాను ప్రారంభించే ముందు మంచి చెడు అనేటువంటి విషయాల్ని ఆలోచన చేసే నిర్ణయాలు గైకునేటువంటి పరిస్థితి ఎంతైనా వస్తుంది. ఈ నిర్ణయాలు గైకునేటప్పుడు శకునాలకి కూడా విశేషవంతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం మన మహర్షులు మనకు తెలిపినటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావం. దీని రీత్యా తూర్పు దిశ వైపుకు సోమవారం నాడు ప్రయాణం చేయాల్సి వస్తే ఇంటి యజమాని పాలు తాగాలి. పాలు తాగి పంచాక్షరి మంత్రాన్ని జపం చేయాలి. ఓం నమః శివాయ నమః అని చెప్పేసి ఈ మంత్రాన్ని జపిస్తూ బయలుదేరినట్లయితే కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తూర్పు దిశగా మీరు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మినుములను తూర్పు దిక్కుకు సమర్పించి కొన్నిటిని తిని మీరు బయలుదేరాలి. ప్రయాణాలు కొనసాగే సమయంలో వీలైతే శని గాయత్రి మంత్రం అని చెప్పేసి ఉంటుంది. దాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే సఫలీకృత తత్వం మీరు సాధించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనే విషయాన్ని కూడా గుర్తెరుగుదాం. బుధవారం నాడు ఉత్తర దిశగా కనుక ప్రయాణం చేయాల్సి వస్తే నువ్వులు, బెల్లం ఎవరికైనా సరే దానం చేసి వాటితో చేసిన పిండి వంటలు ఏమైనా ఉన్నట్లయితే కాస్త నోట్లో వేసుకొని మీరు బయలుదేరే ముందు బుధ గాయత్రి మంత్రం అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే బుధాయ నమః అని చెప్పేసి భావన చేస్తూ చక్కగా 11 సార్లు అనుకొని బయలుదేరవచ్చు. గురువారం నాడు దక్షిణ దిశగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు తప్పనిసరిగా తేనె, పంచదార, ఉప్పు ఈ మూడింటిని కూడాను సమపాళలో కలపాలి. గురు గాయత్రి మంత్రాన్ని జపం చేసి లేకపోయినట్లయితే శివాయ గురవే నమః అని చెప్పేసి మీరు బయలుదేరవచ్చు. ప్రయాణాది విషయాలలో తూచా తప్పకుండా వారాల యొక్క ప్రభావం గుర్తుపెట్టుకొని మీరు బయలుదేరినట్లయితే సఫలీకృత తత్వాన్ని పొందుతారు అనేటువంటి విషయం. ఏదైనా అత్యవసర పని మీద మీరు గడప దాటి బయటకు వెళ్ళబోతుంటే మీకు ఏదైనా శకునం కనిపించిందనుకోండి, కొంత దూరం వెళ్ళాక ఆ శకునం కనుక ఎదురైతే ఇంటికి తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎదురుగా శకునాలు చాలా విశిష్టవంతమైన ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పేసి గృహవాస్తురీత్యా కూడాను చాలా గొప్పగా చెప్పారు. అందుకే ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్ళేటప్పుడు గృహలక్ష్మి ఇంటి ఇల్లాలు ఎదుర్రా అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. ఇంటి అలా చక్కగా ఆమె ఆ భర్తకి ఎదురేగి వెళ్ళిరండి శుభం అని చెప్పేసి అన్నట్లయితే అద్భుతంగా పని నెరవేరుతుంది సుమా అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ విషయం ఇక్కడ గృహ బలరీత్యా వాస్తుశాస్త్రరీత్యా కూడా చాలా అవసరం. అసలు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మనం గడప దాటి వెళ్ళేటప్పుడు అన్నిటికీ కూడాను మేలైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చేది దైవనామం. రామనామం చేసుకొని బయలుదేరచ్చు. శ్రీరామ రామ రామైతి రమే రమే మనోరమై సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇట్లా అనుకోని కనుక బయలుదేరినట్లయితే ఉపద్రవములు అనేటువంటివి వాటిల్లవు సుమా. అలాగే బొట్టు పెట్టుకోవటం మర్చిపోకూడదు. మన ఇంటి నుంచి బయటికి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నుదుట గంధము, బొట్టు ధారణ చేసి బయలుదేరినట్టయితే దిష్టి దోష ప్రభావం అనేది మన మీద పడదు. అంచేత చక్కగా మన కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే శరీర అవయవాలు కూడాను ఒక్కొక్కసారి అదురుతాయి. అంటే జాగ్రత్త, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని హెచ్చరించేటువంటి గుణం మన శరీర అవయవాలకు కూడా పరమాత్మ ప్రసాదించాడు. రామాయణంలో అందుకే భరతుడు వారి మామగారింటికి వెళ్ళినప్పుడు ఏదో ఉపద్రవాలు
ఆయనకి కళల్లోనూ శరీరంలో కూడా స్పందన జరిగి వెంటనే తిరిగి వచ్చేస్తాడు నగరానికి. వచ్చిన తర్వాతే కదా తెలిసేది ఇట్లా రాముడు అరణ్యవాసానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అని. ఎప్పటి నుంచో ఉన్నది ఇది, ఈనాడు కొత్తగా వచ్చింది కాదు శాస్త్రం. ఆ శాస్త్రాల్ని అవగాహన చేసుకొని మనం కూడాను నేడు కూడాను ముఖ్యమైనటువంటి విశేషాంశాల్ని ఆచరించినట్లయితే సత్ఫలితాన్ని మనం కూడా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. గృహబలరీత్యా అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ ఆదురుడు అని చెప్పేసి మన శరీరం స్పందిస్తుంది ఒక్కొక్క లక్షణాన్ని బట్టి. పురుషులకు కుడి కన్ను గనక అదిరినట్లయితే చక్కటి శుభ ఫలితాలు సంప్రాప్తమవుతున్నాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం రాబోతోంది అని చెప్పేసి కూడా భావించవచ్చు. ఏమిటోనండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ కుడి కన్ను అదిరిపోతోంది అంటారు, అంటే మంచి శుభవార్త వింటారు అని అర్థం. ఇవన్నీ నిజాలండి, గృహాల్లో జరిగేటువంటి విశిష్టవంతమైనటువంటి అంశాలే. ఇక తల అదిరినట్టుగా కనిపిస్తే తల కొద్దిగా అదిరినట్టుగా ఉందండి, ఏంటో అంటే భూలాభం సంభవిస్తుందండి. ఇది శాస్త్రంలో చెప్పారు. భూ సంబంధంగా లాభాన్ని పొందుతారు ఆ వ్యక్తి అని. అలాగే నుదురు అదిరినట్లయితే ఉన్న స్థానంలోనే లాభప్రాప్తి కలిగి తీరుతుంది అని చెప్పేసి. అలాగే కనుబొమ్మల మధ్య కనుక అదిరినట్లయితే చాలా చక్కటి సుఖం లభ్యపడుతుంది అని చెప్పేసి. కళ్ళు ధనప్రాప్తిని కలిగింపచేస్తాయి. ముక్కు ప్రేమతత్వాన్ని పంచడానికి ఆస్కారం ఉంటుంది. కనుల కొనలు చక్కటి లాభం. వక్షస్థలం విపరీతమైనటువంటి విశేషవంతమైన లాభ ఫలితం. హృదయం విజయప్రాప్తినిస్తుంది. నడుము కార్యసిద్ధిని కలిగిస్తుంది. పొట్ట ధనలాభాన్ని కలిగిస్తుంది. అలాగే పెదవులు ప్రియమైనటువంటి వస్తుప్రాప్తిని సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కంఠం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ముఖం మిత్రప్రాప్తిని సంభవింపచేస్తుంది. కుడి భుజం విజయం ఐశ్వర్యం. ఎడమ భుజం ధనాగమనం. నాభి చక్కటి యోగం. చుబుకం కొద్దిగా భయం, కష్టం రావడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. పురుషులకు మాత్రం కుడివైపు శరీరాంగాలు, స్త్రీలకు మాత్రం ఎడమవైపు శరీరాంగాలు శుభాన్ని సూచించేవిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ గృహ వాస్తుకి, ఈ శకునాలకు, ఈ యొక్క శరీర తత్వాలకి అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టే ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు ఇవాళ ఏంటి అలా ఉన్నావు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ ప్రభావాన్ని వ్యక్తీకరించడం చాలా మంచిది. ఇవి నిజంగా మనం ఆచరించి చక్కటి యోగాన్ని పొందుదామా? మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం నిశాచర వినాశకరం నమామి. కొడుక్కి నిజానికి మొదటి గురువు ఎవరంటే తండ్రి. ఎందుచేత యజ్ఞోపవీతం వేసి బ్రహ్మోపదేశం చేసిన వాడు తండ్రి. తండ్రిదే అధికారం. 2 మయస్కరాయచ అంటుంది రుద్రాధ్యాయం. ఆ కొడుకు సుఖపడాలని తాను సుఖపడ్డం తగ్గించేసుకుని ఎన్నో సుఖస్థానములను తెచ్చి కొడుక్కిస్తాడు. తనకి ఇల్లు లేదు, కొడుక్కి ఇల్లు ఇస్తాడు. తనకి ద్రవ్యం లేదు, కొడుక్కి కావలసినంత ద్రవ్యం ఇస్తాడు. అసలు లోకంలో ఒక పెద్ద విశేషం ఉంది. అసలు ఒక వ్యక్తి చాలా సుఖపడతాడు అని నమ్మకం దేనివల్ల చెప్పచ్చు అంటే తండ్రి ఉన్నాడా అని అడుగుతారు.
తండ్రి గారు ఉన్నాడు అనుకోండి, అతను కష్టపడవలసిన అవసరం లేదని నమ్మకం. తండ్రి కలిగిన పెన్నిధానమేలా అని శాస్త్రం. తండ్రి ఉంటే నీకు ఇంకా పెన్నిధులు ఎందుకు అని. ఎందుకంటే అహరహం తండ్రి కొడుకు కోసం శ్రమిస్తాడు, ఆ కొడుకు ఉన్నతిలోకి రావాలని తాపత్రయపడతాడు. అటువంటి నా తండ్రి మీకు ఇస్తూ ఒక మాట చెప్పాడు, మీరు ఏం చెప్తేది చేయమన్నాడు. నేను నరుణ్ణి, లోకానికి ధర్మం నేర్పడానికి వచ్చిన అవతారం. గురువుగారు మీరు నిన్న అస్త్రాలు ఇచ్చారు, మీరు చెప్పారు అందుకే వేసేస్తున్నానండి అనలేదు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్. మా నాన్నగారి మాట కారణం, మా నాన్నగారి మాట మీద గౌరవం. ఇక 2 వచనం కౌశికస్యేతి. మహానుభావుడైనటువంటి గురువు మీరున్నారు, మీరు చెప్పారు, ఇక నేను ఆలోచించవలసిన పని ఏమిటి? ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా అండి? ఆత్మబుద్ధి సుఖం చేయవ అని మనిషి తనంత తాను ఆలోచించి చేసుకున్న నిర్ణయం సుఖానికి కారణమవుతుంది ఎప్పుడూ కూడా. గురుబుద్ధి విశేషత. గురువుగారిని సంప్రదిస్తే గురువుగారు చెప్పిన నిర్ణయం ఏది ఉందో అది విశేషత, అది యోగకారకం అవుతుంది. ఈ 2. అటువంటిది రామచంద్రమూర్తి ఒక్కళ్ళు చెప్తే మాత్రం ఈ లోకంలో ఇక తన బుద్ధితో ఆలోచించడు. ఎన్ని తెలుసున్నవాడైనా ఇక తాను ఆలోచించడు, చేసేస్తాడు. ఎవరు చెప్తే చేస్తాడో తెలుసా? ఒక్క గురువు చెప్తే చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఆయనకి శాస్త్రం తెలుసు. శాస్త్రం తెలిసేటట్టుగా చదువు చెప్పారు వాళ్ళు. అందుకే వశిష్ఠుడు చదువు ఎలా చెప్పాడు అంటే సర్వే వేద విదాశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సమృతా గుణైః అన్నారు బాలకాండలో మహర్షి. సర్వే వేద విదాశూరాః, అందరికీ వేదం వచ్చు, అందరూ లోకానికి పనికొచ్చేటట్టుగా వాళ్ళకి అన్ని విషయాలు నేర్పారు తప్ప నేర్చుకున్నవన్నీ లోకాన్ని పాడు చేసి తానొక్కడూ బాగుపడడానికి పనికొచ్చేటట్టుగా నేర్పిన వాళ్ళు కారు ఆ గురువులు. వాళ్ళు అలా నేర్చుకున్నారు ఆ పిల్లలు. అటువంటి రామలక్ష్మణులు కనుక ఆయన ముందు తండ్రికి అంత పెద్ద స్థానం ఇచ్చాడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి. నా తండ్రి గురువు, తండ్రి చెప్పారు, గురువు మీరు చెప్పారు, నేను ఎందుకు ఆలోచించాలి? నేను ఆలోచించను. గురువు చెప్పినది శాసనం, ఇంకా ఎవరు చెప్పినా సలహా. లోకంలో గురువుగారి నోటి వెంట ఏదైనా ఇలా చెయ్యి అన్నారనుకోండి, అది శాసనం అంతే, అది సలహా కాదు. గురువు నోటి వెంట వస్తే శాసనం అంటారు. కాబట్టి నేను మీరు చెప్పింది చేస్తాను, కాబట్టి వేసేస్తాను బాణం. దీనికి పొంగిపోయాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు తాటకా సంహారం చేశాడని కాదు సంతోషపడిపోయింది. రాముడు చంపకపోతే విశ్వామిత్రుడు చంపేస్తాడు. ఆయనకి తెలియవేమిటి అస్త్రాలన్నీ, ఆయన ఇచ్చినవే, ఆయనే చంపగలడు కాదు. తన శిష్యుడు ఎంత బుద్ధి పరిపక్వత ఉన్నవాడు, ఎంత ధార్మిక నిష్ట ఉన్నవాడు, ధర్మానికి అలా నిలబడుతూ ఉంటాడు. ఇంత గొప్ప పని గురువుగారు చెప్పారు కదా అని బాణం వేసేయడం కాదు, ఆయనలో ఉన్నటువంటి లక్షణాన్ని బయటికి తెచ్చి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. అంటూ ఒక మాట అన్నాడు, అంటే అసలు నీకు కూడా ఒక ఆలోచన అన్నది ఏదైనా ఉందా? ఎందుకు చంపమన్నానో పోనీ ఆలోచన ఉందా? నేను చంపమన్నాను, చంపేస్తున్నావు, నేను ఎందుకు చంపమన్నాను? నీకేమైనా ఆలోచన ఉందా? అనుకుంటారేమో. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముజ్యత. నేను ఓ గురుదేవా ఎందుకు చంపుతున్నానో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ, గోవుల యొక్క బ్రాహ్మణుల యొక్క హితం కోసం చంపేస్తున్నాను. అదేంటంటే మిగిలిన వాళ్ళు పాడైపోయినా పర్వాలేదా అంటే, వీళ్ళిద్దరు ఉంటే మిగిలిన వాళ్ళు కష్టాల్లో ఉన్నా బయటికి వస్తారు. ఎందుచేత? బ్రాహ్మణుడు ఉంటే ఎవరికి కష్టం ఉన్నా వాళ్ళ కష్టం తీరడానికి యజ్ఞయాగాదులు చేస్తాడు, వేదం చదువుకున్నాడు కాబట్టి. వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉన్నా యజ్ఞం చేయడానికి అక్కడ అలకాలంటే, భూమిని శుద్ధి చేయాలంటే గోమయం ఉండాలి, హవిస్సు ఇవ్వాలంటే ఆవు నెయ్యి ఉండాలి. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆ గోమయం లేకుండా ఎక్కడి నుంచి చేస్తారు? పంచగవ్య ప్రాసనం ఎలా చేస్తారు? అందులో గో ఉండాలి. ఈ 2 ఉంటే లోకంలో మిగిలిన వాళ్ళ కష్టాలు తొలగించవచ్చు. నేను గోబ్రాహ్మణ హితార్థ వాళ్ళిద్దరినీ తాటక చంపేస్తోంది, దేశం పాడైపోతోంది. అందుకని గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైవాప్రమేయస్య, అప్రమేయమైనటువంటి దివ్యమైన తేజస్సున్న మీరు చెప్పారు, ఇంకా నేనెందుకు ఆలోచిస్తాను? తవ చైవాప్రమేయస్య వచనం కర్తుముచ్యత, కాబట్టి నేను వేస్తాను బాణం. గురువైన విశ్వామిత్రుడంతటి వాడు రాముడు చెప్పినటువంటి ఈ మాటలకి, ఆయన యొక్క ధర్మానుష్ఠానానికి పరవశించిపోయాడు. ఇది అద్భుతం. 2వ ఘట్టం ఎక్కడ జరిగిందంటే, రాముడు అసలు ఆనందంతో మైకంతో తెలివి తప్పిపోయి ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి కావలసినంత పెద్ద సంభారం ఎక్కడ వండారో తెలుసా?
అందుకే బాలకాండ చిట్ట చివరిలోకి తీసుకొచ్చారు మహర్షి. ముందంతా విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నాడు. విశ్వామిత్రుడు వెంట తిప్పుకున్నది నిజానికి స్నాతకం. గురువుగారు శిష్యుడికి బోధ చేయడం, ఎన్నో విషయాలు నేర్పాడు. ఇన్ని విషయాలు నేర్పి నీకు పెళ్లి చేస్తున్నాను రామా అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో విశ్వామిత్రుడికి తెలుసు, ఎందుకు చెప్పడో రాముడికి తెలుసు, అంతే. ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళాడు జనక మహారాజు గారి సభకి. వెళ్ళినప్పుడు ఏమయ్యా మీరు ఈ శివధనస్సు విధిస్తే మీకు మంచి పిల్లనిస్తారయా, సీతమ్మ ఇంత అందంగా ఉంటుంది అని ఆయన ఏం చెప్పలేదు. సీతమ్మ అంత అందంగా ఉంటుంది, సీతమ్మ కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారన్న విషయం రాముడికి తెలియదనుకుంటే పొరపాటు. ఎందుకు పొరపాటు అంటే ఈ మాట దాపరికం కాదు, జనకుడే చెప్పాడు సభలో. పైగా ఇక్కడే ఒక తమాషా జరిగింది సీతా కళ్యాణంలో. తీరా వెళ్ళిన తరువాత ఆయన కూర్చున్నాడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు పక్కన నించున్నారు. శిష్యులు కదూ చేతులు కట్టుకుని నించున్నారు. వాళ్ళిద్దరు ఏమీ మాట్లాడరు. గురువుగారు మాట్లాడతారు, శిష్యులు వింటారు. అకస్మాత్తుగా జనకుణ్ణి పిలిచి ఈయనన్నాడు, ఏదో కుశల ప్రశ్న అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, విశ్వామిత్రుణ్ణి పూజించాడు, యజ్ఞం బాగా జరుగుతోంది, మీరు వచ్చారన్నాడు. ఇన్ని అయిన తర్వాత అన్నాడు, ఏ తద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత అన్నాడు. నీ దగ్గర శివధనస్సు ఉంది కదూ, ఒక్కసారి పట్రా, పిల్లలు కదూ క్షత్రియులు, వాళ్ళకి సరదా ధనస్సులు చూడడం అంటే, ఓసారి చూసి యథేష్టం ప్రతియాస్యత చూసి వెళ్ళిపోతారు, తీసుకురా అన్నాడు. శివధనస్సు తీసుకురావయా చూస్తారంటే ఆయన శివధనస్సు తీసుకురావడం మానేసి శివధనస్సు వెనక ఉన్న కథ మొదలెట్టాడు. కథ మొదలెట్టి, అబ్బో మా వంశంలో ఎవరో పూర్వీకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పరమశివుడు ఒకానొకప్పుడు తీసుకొచ్చి ఈ శివధనస్సుని న్యాసంగా ఉంచాడు. ఆయనకి తెలీదు ఏ కథకి ఎప్పుడు ఇది పనికి రావాలో, అందుకు పెట్టాడు. అందుకని శివుడు ఉంచాడు ధనస్సు. అదే సామాన్యమైన ధనస్సు కాదు. కొన్ని వేల మంది మంజూషని లాక్కొస్తారు, ఎంత బరువైనదైనా చక్రాల పెట్టిలో ఉంటే తోస్తారు. కొన్ని వేల మంది శివధనస్సు ఉన్న మంజూషని తాళ్ళు పట్టి లాగి తీసుకురావాలి, అంత బరువు, అంత పెద్దది. ఈ అమ్మాయి నా కూతురు కాదు, కానీ నా కూతురే ఈ సీతమ్మ. ఎలా అంటావా, అథమే కృషత క్షేత్రం లాంగలా దుద్దితామయ క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుత అన్నాడు. నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. ఏదో నాగేటి చాలుకి పెట్టి తగిలింది కాదు, అది పద్మావతీదేవిది. ఆమె నాగలి యొక్క చివరి భాగానికి తగిలి పైకి లేచింది భూమిలోంచి. ఉద్ధిత, పైకి లేచి నిలబడింది. నిలబడి సీతానాంనేతి విశ్రుత, నా పేరు సీత అంది. ఇప్పుడు ఆవిడికి జనకుడు పెట్టలేదు పేరు, జనకుడు ఆవిడ్ని ముట్టుకోలేదు. చూశాడు, ఈమె నాకు ధర్మంలో ఏమవుతుంది అని. రామాయణం అంతా ధర్మం. ఈ పిల్ల పసిపిల్ల కాదు, పెరిగి ఒక్కసారి భూమిలోంచి పైకి లేచింది, నా పేరు సీత అంది. ఇప్పుడు ఈ పిల్ల నాకేమవుతుంది, ఏ ధర్మంలో నేను ఈమెను ముట్టుకోవచ్చు అని ఆగిపోయాడు. జనకుడు మనసులో ఉన్న ప్రశ్నని పరమేశ్వరుడు అర్థం చేసుకున్నాడు. అశరీరవాణి పలికి అంతరిక్షైచమాగుప్త ప్రతిమా మనుషీకిలా, బాలకాండలో చెప్పాల, అయోధ్యకాండలో చెప్పారు ఈ రహస్యాన్ని. అనసూయమ్మతో చెప్పింది సీతమ్మ. అంతరిక్షైచమాగుప్త ప్రతిమా మనుషీకిలా ఏవమే తన్నరపతే ధర్మేణ తనయాతవ. అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, ఈమె ధర్మం చేత నీకే కూతురవుతుంది, ఎందుకంటే నీకు కూతురుగా ఉండాలని ఈమె వచ్చింది. ఆమె నరుడిలా రాముడిలా పుట్టినది కాదు, ఆమె నరకాంత కాదు, మనుష్యులకు పుట్టల. కాబట్టి తనంత తాను లేచి సీత అని పేరు పెట్టుకుంటే నేను పెంచుకున్నాను, ఈమె నా కూతురే, నాకు పరమ సంతోషం. ఈమెను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలి, నాకు అనుమానం వచ్చింది. ఈమె నరకాంత కాదు, అందుకుని వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే ఎవడు పరాక్రమాన్ని ప్రకటిస్తాడో వాడికి ఇస్తాను. ఎలా ప్రకటించడం, శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ శివధనస్సుని చూపించమని అడుగుతున్నావు విశ్వామిత్ర మహర్షి, చూపిస్తాను. కానీ ఈ శివధనస్సుని చూపించిన తరువాత ఒకవేళ రాముడు ఎక్కువ పెట్టాడనుకో, పిల్లనిచ్చేస్తాను. ఆ పిల్ల గురించి నరులు కాదు, ఎంతమందో భూమండలంలో ఉన్న రాజులందరూ వచ్చారు. ఎవరూ శివధనస్సును ఎక్కుపెట్టలా. ఓడిపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళో సంఘం పెట్టుకున్నారు. ఆయన శివధనస్సును ఎక్కుపెట్టమంటాడు, ఎక్కుపెట్టిన వాళ్ళు లేడు, మరి ఆ పిల్లని ఎవరికి ఇస్తాడు? అంత అందమైన పిల్ల, అయోనిజ. ఆ పిల్లని చేసుకోవాలని వీళ్ళందరూ కలిసి నన్ను చంపి పిల్లని ఎత్తుకుపోదామని ప్రణాళికా నిర్మాణం చేసుకుని యుద్ధానికి వచ్చారు. నేను కోటలో ఉండి యుద్ధం చేశాను, ఆహార పదార్థాలు అయిపోయి.
అప్పుడు నేను దేవతల్ని ప్రార్థన చేశాను. దేవతలు నాకు ఆయుధ సంపత్తిని సైన్యాన్ని ఇస్తే ఆ రాజులందరినీ ఓడించాను. ఇంత పెద్ద కథ ఉంది. అంటే ఈమెని పెళ్లి చేసుకోవాలని కోరుకోని రాజు లేడు భూమండలంలో. అంత అందగత్తి. ఆయన శివధనస్సును ఎక్కుపెట్టమంటాడు, ఎక్కుపెట్టిన వాడు లేడు. మరి ఆ పిల్లని ఎవరికి ఇస్తాడు? అంత అందమైన పిల్ల అయోనిజ. ఆ పిల్లని చేసుకోవాలని వీళ్ళందరూ కలిసి నన్ను చంపి పిల్లని ఎత్తుకుపోదామని ప్రణాళికా నిర్మాణం చేసుకుని యుద్ధానికి వచ్చారు. నేను కోటలో ఉండి యుద్ధం చేశాను. ఆహార పదార్థాలు అయిపోయి. అప్పుడు నేను దేవతల్ని ప్రార్థన చేశాను. దేవతలు నాకు ఆయుధ సంపత్తిని సైన్యాన్ని ఇస్తే ఆ రాజులందరినీ ఓడించాను. ఇంత పెద్ద కథ ఉంది. అంటే ఈమెని పెళ్లి చేసుకోవాలని కోరుకోని రాజు లేడు భూమండలంలో. అంత అందగత్తి. ఇప్పుడు నిజంగా రాముడు శివధనస్సు ఎక్కుపెట్టాడు అనుకోండి, కనీసం ఆవిడ ఒకసారి చూద్దాం అనిపిస్తుంది, అనిపించదా? కాబట్టి ఇప్పుడు ఆ ధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెడితే విశ్వామిత్రుడు ఎంత తమాషాగా మాట్లాడతాడంటే ఆయన ఎక్కడ ధనస్సు ఎక్కువ పెట్టని ఆయన లేదు. వత్సరామ ధనుప్పస్య ఇది రాఘవమబ్రవీత్. చూడబోయ్ రామ, ఆయన ఎంత తమాషాగా మాట్లాడతాడంటే గురుగారు ఎక్కువ పెట్టేనా అంటే సీతమ్మని పెళ్లి చేసుకోనా అని అర్థం రాదు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదం వరం బ్రహ్మం సంస్పృశామిహ బాణినా. గురువుగారు మీరు ఓ అంటే ఒక్కసారి ముట్టుకుందాం అనుకుంటున్నాను, వేపనే తోలనే పివా, తర్వాత ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. క్షత్రియుడు కదూ, సరదా ఉండదు. ఇప్పుడు ఎక్కువ పెట్టు పెళ్లి చేసుకొని విశ్వామిత్రుడు అనడం. ఎందుకు అనడంటే అది మా నాన్నగారు కదండి నిర్ణయం చెయ్యాలంటాడు. నరుడు కదూ, అప్పుడు ఎంత గౌరవభంగం. అందుకే అనడు విశ్వామిత్రుడు ఆ మాట. రాముడి ధర్మం ఏమిటో విశ్వామిత్రుడికి తెలుసు, గురువుకి. కాబట్టి ఆయన ఇలా అన్నాడు. బాఢం, జనకుడు విశ్వామిత్రుడు ఇద్దరు ఒకేసారి. అలాగే బాఢం, ఈ మాట ఉపనయన మంత్రకృతిలో ఎక్కువ వస్తుంది. బాఢం 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 అని. ఆయన వెంటనే ఆ శివధనస్సుని ఇలా తీసి ఎక్కుపెట్టి ఆ తాడు విప్పి ఒక్కసారి ఆ పైకి కట్టి ఉంచాడు. ఉంచి కడుతున్నాడు. అంతే, పెళపెళ ధ్వనులతో శివధనుర్భంగం అయింది. సభలో ఎవ్వరూ లేరు, అందరూ మూర్చిపోయారు. ఒక్క జనకుడు, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు తప్ప వేరొకడు లేరు. ఈ నలుగురే స్పృహలో ఉన్నవాళ్ళు. వెంటనే జనక మహారాజు గారు లేచి స్వర్ణపాత్రతో నీళ్లు అద్దుకున్నాడు. అత్యద్భుతమతించంచ అతర్కితమిదమ్మయ జనకానాం కులే కీర్తిం మహర్ష్యతి మే సుత సీతాభర్తారమాసాద్య రామం దశరథాత్మజం అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, అద్భుతం. నేను ఏ మహానుభావుడు నా అల్లుడని ఎదురు చూస్తున్నాను. శివధనస్సును ఎక్కుపెట్టిన వాడు అల్లుడని దొరికాడు. నా కూతురికి తగిన వరుడు దొరికాడు. కన్యాదానం చేసేస్తున్నానని చెప్పి గబగబా బంగారు పాత్రతో నీళ్లు పట్టుకుని రాముడి దగ్గరికి వచ్చాడు. గురువుగారు ఏమీ ఇలా అనలేదు, అలాగే చూస్తున్నారు. ముందు నింద చేశాడు. ఆ ఆత్మగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. ఆ నరుడు ఏమి ఎక్కువ పెడతాడన్నాడు. అంటే ఆ కాలంలో రాక్షసులు కాదు, నరులు కూడా నరుల గురించి తక్కువ చేసి మాట్లాడారు జనకుడు అంతటి వాడు. తీరా రాముడు శివధనుర్భంగం చేస్తే బంగారు పాత్ర పట్టుకుని వచ్చేసాడు కన్యాదానం చేసేస్తానని. దగ్గరికి జనకుడిని రానిచ్చాడు. ఏమనుకుంటారో, ఇంత శివధనుర్భంగం చేసిన తర్వాత ఇప్పుడు కాదంటేనో అని. కానీ గురువుగారు చూస్తున్నారు కదా, గురువుగారు ఏం అనలేదు కదా, అంటే మనం చేసుకోవాలి కదా అని. కానీ ఏం అనుమానం లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఆయనకి శాస్త్రం ప్రమాణం, ధర్మం ప్రమాణం. వెంటనే ఆయనతో అన్నాడు, నేను కాదు చేసుకోవలసింది, నేను ఎవరిని భార్యగా చేసుకోవాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి. ఆశ్చర్యపోయి జనకుడు అలా నిలబడిపోయాడు. ఈ మాట రామాయణం బాలకాండ సీతారామ కళ్యాణంలో మీకు కనపడదు. దీన్ని ఆపారు మహర్షి. ఈ రహస్యం ఎక్కడ తెప్పించారో తెలుసా? సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్పింది ఈ రహస్యాన్ని. మా ఆయన ఏమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదమ్మా, ఎంత కథ నడిచిందనుకుంటున్నారు? మా నాన్నగారు పాపం బంగారు కలశ పట్టుకెడితే దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభో. ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? ఒక కుటుంబంలో కొడుకుకి భార్యగా ఇంట్లోకి ఎవరు రావాలని నిర్ణయించవలసిన వాడు తండ్రి ఒక్కడే. నా గురువు, నా తండ్రి, అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు ఉన్నాడు. ఆయన చెప్పాలి. ఆయన వచ్చి, రామా ఈ పిల్ల మెళ్ళలో తాళి కట్టు, నీకు అన్ని విధాలా యోగ్యురాలు అంటే కట్టుతాను తప్ప శివధనస్సు ఎందుకు ఎక్కువ పెట్టావంటే క్షత్రియుడిని కాబట్టి ఎక్కువ పెట్టాను. ఇక సీతను ఎందుకు చేసుకుంటారంటే మా నాన్నగారు చెప్తే చేసుకుంటాను, ధర్మం. ఇంటికి కోడలుగా తెచ్చుకునేటప్పుడు నిర్ణయం ఎవరిది అంటే తండ్రిది. తండ్రి నిర్ణయం చేస్తే కోడలు వస్తుంది. కాబట్టి
రాముడు ఈ మాట అన్నాడమ్మా, అంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు. అప్పుడు కబురు చేశారు. ఎంత ధర్మం నడిచింది కళ్యాణం అంటే. అందుకే సీతారామ కళ్యాణం అంటే ధర్మం. దూతల్నిచ్చి పంపాడు. వాళ్ళు గుర్రాల మీద ఆగకుండా ప్రయాణం చేసి అయోధ్యానగరాన్ని చేరారు. దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి చాలా తక్కువ మాట్లాడతారు. ప్రాజ్ఞుడు, మహానుభావుడు, ఏం తక్కువవాడు కాదు ఆయన. దశరథుడితో చాలా తక్కువ మాటలలో చెప్పారు. రాముడు విశ్వామిత్రుడితో వచ్చాడు, శివధనుర్భంగం చేశాడు, సీతమ్మనిచ్చి చెయ్యాలనుకుంటున్నారు, మీ అంగీకారంతో చెయ్యాలి కాబట్టి మిమ్మల్ని సభకి ఆహ్వానించాడు, మీరు వచ్చి నిర్ణయం చేస్తే జరుగుతుంది, కాబట్టి మీరు రావలసింది అని చెప్పారు. వెంటనే దశరథుడు అన్న మాట నిజంగా రామాయణంలో ఏమి జీవధారండి రామాయణం. రామాయణం అంతా ధర్మమే. ఆయన ఒక్క క్షణం ఆలోచించలేదు. వెంటనే ఇటు తిరిగి వశిష్ఠాదుల వంక చూశాడు, ఋషుల వంక చూసి అన్నాడు, ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః. ఒకవేళ మీకు జనక మహారాజు గారి యొక్క ఆచారము నచ్చితే, ఆచారము అంటే నడవడి, ఏది ప్రధానం అంటే కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ నడవడిని పరిశీలించాలి. కాబట్టి ఇదితో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, మీకు కాని జనకుడి ఆచారం నచ్చితే నాకు చెప్పండి, మనం ఆలస్యం చెయ్యొద్దు. మా భూత్కాలస్య పర్యయ, వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాం. ఏదో 10 రోజులు సమయం తీసుకోకూడదు. ఏది ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యాలో దాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యాలి. పెద్దలు మీరున్నారు, చెప్పండి, చేసుకోవచ్చా జనకుడి కూతుర్ని అని అడిగాడు. జనకుడా మహానుభావుడు, గొప్ప ధార్మికమైన నడవడి ఉన్నవాడు, తమ్ముడు కుశధ్వజుడు అటువంటి వాడు, కాబట్టి చేసుకోవచ్చు అన్నారు. దశరథుడు పెద్దవాడు, అప్పటికి చాలా వృద్ధుడు. తన సైన్యాన్ని ముందు పంపాడు, ఋషుల్ని పంపించాడు, గురువుల్ని. నేను వస్తున్నాను వెనకాతలని బయలుదేరాడు. వెళ్ళారు. సీతారామ కళ్యాణం జరగడానికి ప్రధాన హేతువేది అంటే దశరథ నిర్ణయం, జనకుడి నిర్ణయం కాదు. వాళ్ళిద్దరూ కాదు నిర్ణయం చేసింది. వాళ్ళిద్దరూ కూర్చున్నారు. కూర్చుని జనక మహారాజు గారి పనుపున పౌరోహిత్యాన్ని వశిష్ఠుడు నిర్వహించాడు. గౌతమ మహర్షి కుమారుడైనటువంటి శతానందుడు జనక మహారాజు గారికి పౌరోహిత్యం చేశాడు. పౌరోహిత్యం చేయడం, ఒక వివాహం నిర్ణయం చేయడం అంటే, నా వంశం గురించి నేను చెప్పాను అనుకోండి, నేను ఉన్నవి లేనివి కల్పించి చెప్పచ్చు. పెద్దలు నిర్ణయించినారుగానా అంటే దాపరికం లేకుండా మాట్లాడాలి. అందుకే వశిష్ఠ మహర్షిని పిలిచి నా వంశం ఏమిటో చెప్పన్నాడు. ఈ వంశానికి ఆ వంశం సరిపోతుందా, చేసుకోవచ్చా అసలు అంటే మహానుభావుడు వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ రామచంద్రమూర్తి, ఈ లక్ష్మణస్వామి, ఈ దశరథ మహారాజు, వీళ్ళ వంశం ఎంత గొప్పదో తెలుసా జనక మహారాజా? ఎక్కడో అవ్యక్తం, ప్రారంభంలో అవ్యక్తము అంటే ఈ సృష్టి ఏర్పడలేదు, పంచభూతాలు లేవు అప్పటికి. అవ్యక్తము నుండి ఏర్పడినటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ నుండి వచ్చినవాడు మరీచి. మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు. కశ్యపుని యొక్క కుమారుడు సూర్యుడు. సూర్యుని యొక్క కుమారుడు మనువు. మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకు యొక్క కుమారుడు కుక్షి. కుక్షి కుమారుడు వికుక్షి. వికుక్షి కుమారుడు బాణుడు. బాణుని కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుడి కుమారుడు పృథువు. పృథువు యొక్క కుమారుడు త్రిశంకుడు. త్రిశంకుని యొక్క కుమారుడు యవనాశ్వుడు. అతనికే దుందుమారుడు అని ఒక పేరు. ఆ దుందుమారుని యొక్క కుమారుడు మాంధాత. మాంధాత యొక్క కుమారుడు సుసంధి. సుసంధి కొడుకు ధ్రువసంధి, ప్రసేనజిత్. వాళ్ళ యొక్క కుమారుడు భరతుడు. భరతుని కుమారుడు అసితుడు. అసితుని కుమారుడు సగరుడు. సగరుని కుమారుడు అసమంజసుడు. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు భగీరథుడు. భగీరథుని కొడుకు కకుత్సువు. కాకుత్సుని యొక్క కుమారుడు రఘువు. రఘువు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు. దాపరికం లేదు. రామా, ఓ జనక మహారాజా, ఆ ప్రవృద్ధుడు ఒకానొక సమయంలో నా మీదే కోపం వచ్చి నన్ను శపించడానికి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. అతని భార్య వారించింది. గురువు, కులగురువు అయిన వశిష్ఠుణ్ణి శపిస్తావా, వంశం నశించిపోతుందండి. ఆ చేతిలో తీసుకున్న నీళ్లు ఏం చెయ్యాలో తెలియక తన పాదముల మీదే పోసుకున్నాడు. ఆ పాదాలు కాలి బొబ్బలెక్కాయి. అందుకని కల్మషపాదుడు అని పేరు. ఆ రఘువు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు. ప్రవృద్ధుని కుమారుడు శంఖనుడు. శంఖనుడి కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని యొక్క కుమారుడు శీఘ్రగుడు. శీఘ్రగుని కుమారుడు మరువు. మరువు యొక్క కుమారుడు ప్రశుశ్రుకుడు. ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని యొక్క కుమారుడు నహుషుడు. నహుషుని యొక్క కుమారుడు యయాతి. యయాతి కొడుకు నాభాగుడు. నాభాగుని యొక్క కుమారుడు అజమహారాజు. అజమహారాజు గారి కొడుకు దశరథ మహారాజు. దశరథ మహారాజు కొడుకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి.
పరమ ధర్మానుష్ఠాన తత్పరుడు. అంత గొప్ప వంశం, ఆనాటి నుండి వచ్చిన వంశం. అందులో ఇక్ష్వాకు వంశం అని ప్రారంభంలో పేరు, తర్వాత రఘువు పుట్టిన కాలం చేత రఘువంశం. ఈనాడు వీళ్ళు పెళ్లి కొడుకులు. కాబట్టి జనక మహారాజా, ఇది వీళ్ళ వంశం. అటువంటి వంశంలో పుట్టినటువంటి రామలక్ష్మణులకు నీ బిడ్డల్నిచ్చి వివాహం చేయి, సీతని ఊర్మిళని అన్నాడు. ఆ వంశం విని మురిసిపోవడం కాదు, తన వంశం ఎంత గొప్పదో చెప్పాలి. అది ఒక పెళ్ళంటే. నిశ్చితార్థం చేసుకోవడం అంటే నిశ్చితార్థం చేసుకునేటప్పుడు తన వంశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోగలగాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.